అందరికీ నమస్కారం. నేను లేచి మార్కెట్కి అయితే వచ్చానండి. మంచి నాటు కూడా అయితే కాలిపించేసి మంచి చిన్న చిన్న ముక్కల కింద కొట్టించేస్తున్నాను. ఆవకాయ పెట్టించడానికి చాలా ఆర్డర్ ఉన్నాయన్నమాట. నాటు కూడా ఓకే. నెక్స్ట్ కైమా షాప్కి వెళ్ళిపోయాను అనమాట. మంచి మటన్ అయితే దొరికిందండి. మంచి మటన్ తీసుకున్నాను. కొట్టిస్తున్నాను దగ్గరుండి. యూఎస్ఏకి ఆర్డర్లు వేయాలన్నమాట. కైమా ఆవకాయ అయితే ఈ నెక్స్ట్ బోన్లెస్ ఫిష్ అనమాట అండి. ఫిష్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా పైన స్కిన్ అయితే తీపిచ్చేస్తాం అనమాట. స్కిన్ కానీ బోన్ కానీ ఏమీ ఉండదు అనమాట. కంప్లీట్ బోన్లెస్ వస్తుంది అని ఫిష్ మంది. ముక్కలు చూసారు ఎలా ఉన్నాయి, భలే తగ్గుతున్నాయి కదా. కేక్ ముక్కలు అనిపించింది నాకు. ఈ నెక్స్ట్ వచ్చేసి ఆర్చిన్ చేపలు అండి. హైదరాబాద్కి ఒక ఆర్డర్ వచ్చింది అనమాట. ఆర్చిన్ చేపలు కావాలని చెప్పి వాళ్ళ కోసం తీసుకోవడానికి వచ్చాను అనమాట. ఇది ఎంత మంచి ఏంటంటే ఒంటికి మామూలు పచ్చి చేప కన్నా సరే ఆర్చిన్ చేప చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అంటండి. పూర్వకాలం నుంచి ఉన్న ఫుడ్ అనమాట అండి. చాలా మంది తింటారు. నాకు చాలా ఇష్టం అనమాట. వీక్లీ వన్స్ అనేది తింటాను సప్పిడి చేప. వీళ్ళు ఎంతమంది తింటారండి సప్పిడి చేపలో. చాలా మంది దొరకవండి. పైన నెంబర్ ఇస్తాను దానికని కారిడాన్ లేకపోతే పైన గోదావరి మిస్టర్ దాంట్లోకి కూడా కొనుక్కోవచ్చు. ఈ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వెలస్ అయితే వచ్చాను అనమాట. మన ఫాలోవర్ వచ్చారు, ఆయన తీసుకుని అయితే వచ్చాను ఇక్కడికి వెలస్ టిఫిన్స్ కి. ఫస్ట్ అయితే 4 గంటలు తిన్నానండి. నెక్స్ట్ ఒక సింగల్ దోశ అయితే వేయించుకున్నాను. ఇంక రిటర్న్ అయితే అమలాపురం వచ్చేసాను. ఒక కోకోనట్ వాటర్ అయితే క్యాచ్ చేస్తున్నాను. ఎండలు చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి ప్రతిరోజు పడాల్సిందే. నెక్స్ట్ అలా బటర్ మిల్క్ కూడా తాగాను అనమాట. ఇది వచ్చేసి మటన్ బోన్లెస్ పికిల్ అనమాట అండి. ఒక కస్టమైజ్డ్ ఆర్డర్ అనమాట. ఒక ఆయన పెట్టించుకున్నారు. ఆయన కోసం ఆయన నచ్చిన విధానంగా పెట్టాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కందిపొడి అనమాట అండి. మనం ఏంటంటే చిన్న మంట మీద అలా ఇప్పుతూ చేస్తారనమాట. అందుకే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మన దగ్గర. ఇంక మధ్యాహ్నం భోజనానికి ఏంటంటే గారెలోని మటన్ బోన్లెస్ కర్రీ చేశారనమాట మా మమ్మీ. జీడిపప్పు వచ్చేసి పచ్చి జీడిపప్పు అనమాట అండి. మంచి టేస్ట్ ఉంటుంది అనమాట పచ్చి జీడిపప్పు. దీని వీడియో నెక్స్ట్ పెడతాను, దాన్ని కూడా చూసాను. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం.